హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్‌లో క్యారెట్ హల్వా చేస్తున్నానండి. చేసే విధానం చూడండి. ముందుగా క్యారెట్ తీసుకున్నానండి. చక్కగా తురుముకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్సా పప్పు అన్నీ తీసుకున్నాను. పాలు కూడా చిక్కటి పాలు తీసుకోవాలండి. చాలా బాగుంటుంది. తర్వాత కళాయి పెట్టుకొని పొయ్యి మీద నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ నేతిలో వేపుకుంటే చాలా బాగుంటాయండి. ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకి జీడిపప్పుని వేపాలండి. చాలా బాగుంటాయి. చూడండి మనకి చక్కగా ఏగిపోయినాయి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. మన దగ్గర ఉంటే ఇంకా చాలా బాదం పప్పులు అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే తక్కువే వేస్తున్నాను. అదే కడాయిలో మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసి ఇప్పుడు తురుము పెట్టుకున్న మనం క్యారెట్ మొత్తం నేతిలో వేపాలండి. చాలా బాగుంటుంది. వాటర్ పైకి వస్తూ ఉంటుందండి. వాటర్ మొత్తం మనకి ఇనికిపోయే వరకు మొత్తం నేతిలో వేపాలి. చూడండి మనకు చక్కగా మనకి నేతిలో క్యారెట్ తురుము అంతా వేపానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు పంచదార వేస్తున్నానండి. 2 కప్పులు క్యారెట్ తురుము తీసుకున్నాను నేను. 1 కప్పు పంచదార వేస్తున్నాను. స్వీట్ తక్కువ కావాలంటే అరకప్పు వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా అరకప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ తురుము ఈ పంచదార మొత్తం కలిసే వరకు కలపాలండి. పంచదార కరిగే వరకు మనకి వాటర్ వస్తూ ఉంటుంది. మొత్తం ఆ విధంగా తిప్పుతూ ఉంటే మనకి చాలా బాగుంటుందండి. చూడండి మనకు పంచదార వేసినాక మొత్తం ఆ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేయాలండి. ఎందుకంటే ఏ స్వీట్లో అయినా మనకు సాల్ట్ వేస్తే టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిసే వరకు ఆ విధంగా కలపాలండి. చూడండి మనకి పంచదార మనకి క్యారెట్ మొత్తం కలిసిపోయింది. ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మీగడ పాలు తీసుకోవాలండి. పాలు పోసుకుంటూ తిప్పుకోవాలండి. మనకెందుకంటే ఎక్కువగా పాలు పోస్తే ఒకేసారి మళ్ళీ వాటర్ ఎక్కువైపోద్ది. చూసుకొని తక్కువ తక్కువ పోసుకుంటూ మొత్తం ఆ విధంగా కలపాలి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ హల్వా. మనకేంటంటే తక్కువ టైంలో
అయిపోద్ది. మనకి ఎప్పుడు తినాలనిపించిందంటే అప్పుడు తినొచ్చండి. ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు అవన్నీ ఏపి పెట్టుకున్నాం కదండి, యాలకుల పొడి వేస్తున్నాను ముందుగా. యాలకుల పొడి వేసి మొత్తం ఒకసారి కలపెట్టాలండి, చాలా బాగుంటుంది. మనకు అన్నీ వేసాం కాబట్టి, పంచదార అన్నీ వేసాం కాబట్టి అడుగు అంటుకోకుండా మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. ఇలాగ నాన్ స్టిక్ కళాయిలోనే చేస్తే చాలా బాగా వస్తుందండి. స్టీల్ కళాయిలు అలా చేస్తే ఏంటంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. చూడండి, క్యారెట్ హల్వా మనకు రెడీ అయిపోయింది. లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసినాక మొత్తం ఒకసారి కలబెట్టాలండి. సింపుల్గా తక్కువ టైంలో క్యారెట్ హల్వా అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మన ఇంట్లో క్యారెట్లు ఉన్నప్పుడు ఈ విధంగా మనకి తినాలనిపించినప్పుడు మనకి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా ఈ విధంగా చేశానండి. బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పులు పైన నేను డెకరేషన్ కోసం అలా పెట్టానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి.